హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. సగ్గుబియ్యం పాయసం క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇక్కడ నేను సగ్గుబియ్యంని చిన్న సైజువి తీసుకుంటున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు నానబెట్టాను. తర్వాత వెంటనే స్టవ్ మీద పెట్టాను. చాలా ఫాస్ట్గా ఉడికిపోయాయి. ఆ 10 మినిట్స్లో ఉడికినట్లే అనిపిస్తుంది నాకు. వెంటనే పాలను నీళ్ళను ఎక్కువ క్వాంటిటీ పాలు నీళ్ళు 2 కలిపి యాడ్ చేశాను అనమాట. ఇవి ఒక 2 నిమిషాలు ఉడకగానే బెల్లం పౌడర్ని యాడ్ చేశాను. అది మీ ఇష్టం, చక్కెర అయినా వేసుకోవచ్చు. బట్ బెల్లం అయితే హెల్త్కి మంచిది కదా అన్నట్టు నేను బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బెల్లం అంతా మిక్స్ అయింది అన్న తర్వాత ఇలాచీ 4 లేదా 5 తీసుకొని వాటిని పౌడర్ లాగా చేసి ఇలాచీని పౌడర్ని ఇందులో యాడ్ చేశాను. అలాగే వీటితో పాటు చివర్లో అయితే నెయ్యి వేడి చేసి నెయ్యిలోకి క్యాష్యూ నట్స్ వేసేసి బాగా వేగిన తర్వాత వీటిని కూడా పాయసంలో కలిపేశాను. అంతేనండి, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా సగ్గుబియ్యము. ఇది ఫెస్టివల్స్ అప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా వీటిని యూజ్ చేస్తుంటారు. సో మనం కిచిడీ లాగా కానీ ఇలా పాయసం లాగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.